ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన ఏ చిన్న పని చేసినా అది రాజకీయంగా కావచ్చు, లేకపోతే సనాతన ధర్మం పట్ల కావచ్చు, ఎప్పుడు కూడా ట్విట్టర్ వేదికగా విమర్శిస్తూ ఉంటారు. సో ఇప్పుడు తాజాగా హరిహర వీరమలు సినిమాను ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ చెత్త సినిమా తీసావు, నీకు మనస్సాక్షి అనేది ఉందా అని చెప్పేసి యంగ్ హీరోలను చూసి నేర్చుకో అనే విధంగా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. సో దాన్ని మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ రాజ్ అనేవాడు మనిషే కాదు. ఎందుకంటే తన పేరు యాక్చువల్గా ప్రకాష్ రాయ్, తండ్రి రాయ్, కలకత్తా వాడు. తండ్రి పేరు పెట్టుకుంటే తనని ఎక్కడ సినిమాలోకి రానివారు, ఆదరించరు అని చెప్పేసి దొంగతనంగా ప్రకాష్ రాజ్ అని చెప్పేసి పేరు మార్చుకున్నాడు. ఆ పేరునే ప్రచారంలో తీసుకొచ్చిండు. తల్లిదండ్రులు కానివాడు సినిమా వాళ్ళకి ఏమవుతాడు, దేశానికి ఏమవుతాడు వాడు. వాడికి అసలు తలకాయ అనేది ఉంటే ఇప్పటికైనా నేను ఒక స్టేటస్ కోసం వచ్చాను, ఇప్పటికైనా నా తండ్రి పేరు పెట్టుకుంటాను అని చెప్పేసి ప్రకాష్ రాయ్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటోడు. అంత పెరిగి నా కొడుకు వాడు. వాడు పవన్ కళ్యాణ్ గారి పేరెత్తే అర్హత కూడా వానికి లేదు. పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నానంటే వాడు ఎంత నీచుడైతే ఆ మాట చెప్తాడు. ఇప్పుడు తనకు కావాల్సింది జస్ట్ హిందూ వ్యతిరేకం కావాలంతే. పవన్ కళ్యాణ్ గారు నటించారా, ఎవరు నటించారని కాదు, ఆ సినిమాలో చారిత్రక విషయాలను అఫ్కోర్స్ కల్పితంలాగానే చూపించారు, కానీ చారిత్రక విషయాలను చూపించారు దాంట్లో. దాన్ని ఎట్లా తప్పు పట్టాలి, దాన్ని తప్పు పెట్టడానికి లేదు. ఎందుకంటే చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి ఆల్రెడీ. దాన్ని తప్పు పట్టలేకనే పవన్ కళ్యాణ్ మీద మరుగుతున్నాడు అన్నట్టు. సార్ ఇప్పుడు ఆయన ఏ సినిమా ఇండస్ట్రీ చెందినవాడు అయినప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఆయనకు లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడే సెటిల్ అయ్యారు. సో అట్లాంటిది ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండి నువ్వు కూడా సినిమాని విమర్శిస్తున్నావు అని చెప్పేసి కూడా సినిమా ప్రేమికులు అడుగుతున్నారు. సో అదే కదా ఇప్పుడు మనకు కూడా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, తను నాకు దిక్కు లేదు నన్ను చూడండి అని చెప్పేసి నిరాహార దీక్ష చేసినవాడు. డైరెక్టర్లు అందరూ ఎల్లగొట్టిన ఎప్పుడో అని, నీకు ఒక టైం సెన్స్ ఉండదు, నువ్వు వస్తే మా డేట్స్ అన్ని ఖాళీ అయిపోతాయి, మా ఖర్చులు పెరుగుతాయి అని చెప్పేసి వాడిని పక్కకు తీసేసారు. అప్పుడు నిరాహార దీక్ష చేసి నేను ఇంకోసారి ఇటువంటి తప్పులు చేయను అని చెప్పేసి చేసినాడు. ఇప్పుడు మళ్ళీ ఒళ్ళు బలుపుతో చేస్తున్నాడు పనులు. ఇప్పుడు నేను తప్ప ఇంకెవరు లేరు అన్నట్టు. ఇది వాని తప్పే కాదు, మన డైరెక్టర్, మన ప్రొడ్యూసర్ తప్ప కూడా, ఈవెన్ మన హీరోలు కూడా అందరూ తప్పని చెప్పుకోవచ్చు. జస్ట్ ఆయన ఇప్పుడు హిందూ ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తారు కాబట్టి, ఆయన సెక్యులరిజం అనేది మాట చెప్పుకుంటాడు కాబట్టి అందుకోసం ఇట్లా చేస్తున్నాడు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇదే కారణం, ఇంకో కారణం అంటూ ఏం లేదు. ఆయన కూడా క్లియర్గా తెలుసు పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన సినిమా కాదు అది, ఆయన జస్ట్ హీరోగా చేశారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి పేరు ఉపయోగిస్తే ప్రపంచం మొత్తంలో పేరు తెలుస్తుంది, దానివల్ల తనకు ఫండ్స్ వస్తాయి. ఫండ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మీ అందరికి తెలిసిందే, మామూలు విషయం కాదు అది. దాని గురించి మోడీ గారు ఎంతో కష్టపడ్డారు. 2014 2024 తేడా మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఫేమస్ కావాలంటే ఒక రాష్ట్రానికి మెయిన్ రాజకీయ నాయకుడు, ఒక రాష్ట్రం మొత్తానికి నెంబర్ 1 హీరో అనే అతని మీద బురద జల్లితే తనకు కావాల్సిన, ఇప్పుడు ఏమంటారు తెలంగాణలో అయితే గొద్దెలు అంటారు, గొద్దెలు ఏరుకునే రకం అన్నట్టు వీడు. మరి ఇప్పుడు మహేష్ బాబు గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఎవరి ఫ్యాంటసీ వాళ్ళకు ఉంటుంది. బట్ వాళ్ళని చూసి నేర్చుకునే స్థాయి పవన్ కళ్యాణ్ గారికి ఉందనుకోవచ్చు. భయ్యా ఒక కుక్క మొరిగిందని చెప్పేసి ఆ మాట ఏనుగులు అంటే ఎప్పుడు పట్టించుకోవు. ఈ ఏనుగులు అంటే మహేష్ బాబు, ప్రభాస్, వీళ్ళంతా వీళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ గారి స్థానం ఎక్కడ ఉందని చెప్పేసి. వీళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఆయన చూసే. అంటే వీళ్ళేమి ఆయన కంటే తక్కువ అని చెప్పేసి కాదు, కానీ వీళ్ళ మర్యాదలో వీళ్ళు ఉంటున్నారు. ఆ మర్యాద తప్పింది వీడు ప్రకాష్ రాజ్ అనేటు. వీడు కుక్క కంటే హీనం. కుక్క పేరు చెప్తే కుక్కలు కూడా తిట్టుకుంటాయి, మా పేరు ఎందుకు చెప్తున్నారని చెప్పేసి. అటువంటి జాతి వింది. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న పని చేసినా కూడా విమర్శిస్తూ ఉంటారు, ట్విట్టర్ లో మాట్లాడుతూ ఉంటారు. సో తాజాగా హరిహర వీరమలు సినిమాను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ నీకు మనస్సాక్షి ఉందా, చెత్త సినిమా తీసావు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి యంగ్ హీరోని చూసి నేర్చుకో అనే విధంగా హాట్ కామెంట్ చేశారు. సో దానికి మీరేం చెప్తారు? వెధవ ఇప్పుడు వెధవలాగే మాట్లాడతాడు. తెలియక కొంతమంది వాడు మంచిగా మాట్లాడేమో అని ఆశించడం మన తప్పు. ఎందుకంటే ఒక సినిమా చేయడం కష్టం అతనికి తెలుసు కూడా ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించడం వాడి కుసంస్కారానికి నిదర్శనం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో యాక్ట్ చేశాడు, తీసింది ఎవరు? ప్రొడ్యూసర్గా ఒకరు, డైరెక్టర్ చేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారిని 24 గంటలు విమర్శించాలనేటటువంటి కుసంస్కారంతో బతుకుతున్నటువంటి ఈ ప్రకాష్ రాజ్ అనే పాన్ ఇండియా పోరంబోకు ఆర్టిస్ట్ వెధవకి నేను ఒకటి చెప్తున్నా. ఒరే వెధవ, సినిమా వల్ల నువ్వు నీ కుటుంబం బతుకుతుంది. ఆ సినిమా వల్ల నువ్వు కించపరిచినందువల్ల 10 మంది సినిమాలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నటువంటి వాళ్ళకి కానీ దెబ్బ పడుతుందిరా కుక్క. ఒకసారి ఆలోచించుకుని నీ రివ్యూ ఎత్తుండు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా యాక్ట్ చేయడం మన అదృష్టం. సనాతన సాంప్రదాయంలో భాగంగా మనకి ఇంతకుముందు నవాబుల కాలంలో జరిగినటువంటి కల్పిత స్టోరీ. ఆ స్టోరీ హిస్టారికల్ మూవీ. అది ఆ మూవీ బాగుంది, అందరూ బాగుందని అంటున్నారు. సూపర్ డూపర్ హిట్ అవ్వకపోవచ్చు, 2000 కోట్లు వసూలు చేయకపోవచ్చు, కానీ దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంది. చాలామంది బ్రతుకు తెర ఉందిరా సన్నాసి కుక్క, ఇప్పటికైనా మారరా ప్రకాష్ రాజ్ అని చెప్పి మాలాంటి వాళ్ళు చెప్తున్నాం. అంత నీచంగా దుర్మార్గంగా సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతాడు. రాజకీయంగా కొంతసేపు మాట్లాడతాడు, ఈ విధవ ఏదో దేశంలో పుట్టినట్టుగా మాట్లాడతాడు ఒక్కోసారి. ఇలాంటి దరిద్రుడు సన్నాసి మన దేశంలో ఉండడం, మన ఇండస్ట్రీలో ఉండడం మనం చేసుకున్న కర్మ వాస్తవంగా. ఎందుకంటే సినిమావాడిగా బతుకుతూ ఈ కుక్క చేస్తున్నటువంటి అరాచకం వీడిని మాత్రం తీవ్రంగా విమర్శించి వీడిని ఎక్కడ పడితే అక్కడ పిచ్చి కుక్కని ఎలా కొడతామో అలా కొడితే మాత్రం బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి యంగ్ హీరోలు మన మహేష్ బాబు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా చూసినటువంటి స్థాయి పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా? ఏమండి, ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి నటన వాళ్ళది, ఎవరి మేనరిజం వాళ్ళది. ఎన్టీఆర్ మేనరిజం పవన్ కళ్యాణ్కి రాదు, పవన్ కళ్యాణ్ మేనరిజం ఎన్టీఆర్కి రాదు, మహేష్ బాబుకి రాదు, మహేంద్ర బాబు మేనరిజం ఈయనకి రాదు. ఈయన స్టైల్లో ఈయన పోతూ ఉంటాడు, ఆయన స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు. డైరెక్టరు అదృష్టం బాగుంటే, డైరెక్టరు ప్రొడ్యూసరు వాళ్ళ అదృష్టం బాగుంటే మంచి సినిమాగా రిలీజ్ అయ్యి కోటాను కోట్లు వస్తాయి. లేకపోతే సామాన్యంగా రిలీజ్ అయ్యి వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ కొన్ని వేల మంది బతుకుతారు సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా విమర్శిస్తారు. సినిమా ఇండస్ట్రీలో లేని వాళ్ళు ఏదో విమర్శించారంటే రాజకీయంగా వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. కానీ ఈ అదొకేం వచ్చింది అంటున్నా, నాకు అదే అర్థం కావట్లా. వీడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, సినిమా వాళ్ళ కష్టాలు తెలుసు, జూనియర్ ఆర్టిస్టుల కష్టాలు తెలుసు, టెక్నీషియన్స్ కష్టాలు తెలుసు, ఒక సినిమా నిర్మించడానికి ఎంత కష్టపడితే సినిమా బయటకు వస్తుందో తెలుసు. అలాంటివన్నీ తెలిసినటువంటి ఈ విధవ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం నాకైతే అసలు నచ్చలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఉంటే నువ్వు రాజకీయంగా విమర్శిస్తున్నావుగా, విమర్శించుకో. సినిమా గురించి ఎందుకు విమర్శిస్తున్నావు రా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నిజంగా ప్రకాష్ రాజు సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే బెటర్. ఎవడొకడు ఈయన చెప్పు దగ్గర దాకా కొడతాడు, అప్పుడు బోరుని ఏడుస్తాడు.